ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ను మంత్రి గొట్టిపాటి ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలను ప్రథమ ప్రాధాన్యతతో పరిష్కరిస్తున్నట్లు చెప్పిన మంత్రి ప్రజల్లో సంతృప్త స్థాయిలు పెరిగే విధంగా విద్యుత్ విధులు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా అరికట్టేందుకు వైద్యారోగ్య శాఖ కీలక చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఇన్సెక్ట్ కలెక్టర్ల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టారు. విజయవాడ శివారులోని జక్కంపూడిలో దోమల సేకరణను ఇన్సెక్ట్ కలెక్టర్లు పరిశీలించారు. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాతో పాటు 11 నేరాల్లో ముద్దాయిని సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో బంగారం, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలో పెచ్చులూడిపడి 8వ తరగతి విద్యార్థి రోహిత్ గాయపడ్డాడు. ఉపాధ్యాయులు కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మహానందిలో ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆర్డీఓ చెల్లా విశ్వనాథ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకున్నారు. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో 7 రోడ్ల కూడలి సమీపంలోని ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాల మైదానంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.